హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 28 తారీఖు రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు వీరి ఖాతాలలో 6,000 రూపాయలైతే జమ చేయటం జరుగుతుంది వ్యవసాయ రైతు కూలీలకు. కానీ అదే రోజు అందరికీ మాత్రం రావటం లేదు, కొంతమందికి మాత్రమే రావటం జరుగుతుంది. అది మరి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవరికి 27 తారీఖు రోజున అంటే మరో 4 రోజులలో వాళ్ళ ఖాతాలలో 6,000 రూపాయలు జమ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను గతంలో కూడా నిన్న ఒక వీడియో చేయటం జరిగింది. లబ్ధిదారులను దేన్ని ఆధారంగా చేసుకొని గుర్తిస్తారు అని చెప్పేసి నేను ఒక వీడియో చేయటం జరిగింది. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఆధారంగా ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించటం జరుగుతుంది, పూర్తిగా భూమి లేనటువంటి నిరుపేద కూలీలకు. అయితే ఇందులో నుంచి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ అమౌంట్ రావటం లేదు. ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎవరికి ఇస్తారు అని అంటే 100 రోజుల ఉపాధి పని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాళ్ళ ఖాతాలలో 28 తారీఖు రోజున డబ్బులు జమ చేయటం జరుగుతుంది. తర్వాత 90 రోజులు, 80 రోజులు, ఈ విధంగా ఎక్కువ రోజులు ఎవరైతే ఉపాధి హామీ పనిని వినియోగించుకుంటారో వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేయటం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.